విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డు ముసుగులో ఓ ప్రైవేట్ సంస్థకు వైసీపీ భారీగా లబ్ధి చేకూర్చింది. దీంతో అన్నదాతకు అది శాపంగా మారింది. టవర్ల మార్పిడి పేరుతో కోట్ల రూపాయల చేతులు మారాయని కూటమి ప్రభుత్వానికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ల్యాంకో సంస్థ కొండపల్లి వద్ద పవర్ ప్లాంట్ ను ఏర్పాటు చేసింది. 1481 మెగావాట్ల సామర్థ్యంతో 3 ఫేజ్లుగా దీన్ని నిర్మించింది. ఈ పవర్ ప్లాంట్ 2022లో మూతపడింది. అదే సమయంలో విజయవాడ వెస్ట్ బైపాస్ నిర్మాణ పనులు మొదలయ్యాయి. బైపాస్ నిర్మాణ పనులకు ల్యాంకో పవర్ కు చెందిన ట్రాన్స్మిషన్ టవర్లు అడ్డు వస్తుండటంతో వాటిని రీలొకేట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మూతపట్టానికి కొద్ది రోజుల ముందు 2022లో ల్యాంకో సంస్థ విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్ లో తమ ట్రాన్స్మిషన్ లైన్లు టవర్ల మార్పిడికి 32.58 కోట్లు అంచనా అవుతుందని, అవన్నీ తమ సొంత నిధులతో సమకూర్చుకున్న భూములు కాబట్టి ఆ ఖర్చు జాతీయ రహదారుల సంస్థ భరించి ట్రాన్స్మిషన్ లైను టవర్లను రీలొకేట్ చేయాలని కోరుతూ ఒక లేఖను ఎన్హెచ్ అధికారులకు అందజేసింది. ఈ లేఖ ఇచ్చిన కొద్ది రోజులకే ల్యాంకో పవర్ మూతపడింది. టీడీపీ హయాంలో వెస్ట్ బైపాస్ కు సంబంధించిన అన్ని అనుమతులు, భూసేకరణ పూర్తి కాగా వైసీపీ ప్రభుత్వ హయాంలో పనులు ప్రారంభమయ్యాయి. ఈ టవర్ల మార్పిడి వ్యవహారం ఏదో కాసులు కురిపించేలా ఉందని భావించిన వైసీపీ నాయకులు దానిపై దృష్టి సారించారు. ల్యాంకో పవర్ మూతపడిన ఆ సంస్థ ఇచ్చిన పాత లేఖ ప్రాతిపదికనే టవర్ల మార్పిడికి వైసీపీ ప్రభుత్వ పెద్దలు తెలివిగా పావులు కదిపారు. అయితే రైతుల నుంచి ప్రతిఘటన కారణంగా ఈ పనుల్లో జాప్యం జరుగుతూ వస్తోంది. సరిగ్గా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బైపాస్ రోడ్డు పనులు పరుగులు పెట్టించేందుకు చర్యలు చేపట్టడంతో అసలు గుట్టు బయటపడింది. ఆల్రెడీ మూతపడిన కంపెనీ కోసం ఇంతమంది రైతులు నోరుగొట్టడం అనేది మంచి పద్ధతి కాదనేది మా ఉద్దేశం. ఇప్పుడు మన సీఎం గారు ఏమన్నా తొందరగా కావాలని ఇంటెక్ట్ చేస్తున్నారని పోలీసు వాళ్ళు చెప్తున్నారు. తొందరగా కావాలంటే దీనికి తొందరగా అయిపోతుంది చేసుకుంటే. ఆలోచన అనేది మంచి మార్గంలో నడిస్తే 10 మందికి మంచి జరుగుతుంది. ఆయన మంచి ఆలోచనతో పనిచేస్తున్నారు కాబట్టి మాకు నష్టం జరగకుండా చూడటం ఆయన ధర్మం. మాకు ఎటువంటి ఇంటిమేషన్ లేదు, ఎటువంటి నోటీసు లేదు, ఏమీ లేకపోకుండా కాన్పన్సేషన్ గురించి అసలు ఎప్పుడు కూడా మేము అసలు నోటీసే లేదు. అసలు కరెంట్ లైన్ వస్తుందని కూడా మాకు తెలియదు. కాసేపు ల్యాంకో లైన్ ఇది, ల్యాంకో లైన్ మూసేస్తున్నారు, ప్లాంట్ తీసేస్తున్నారు, రావటం లేదని ఇప్పుడు దాకా కూడా చెప్పారు. ల్యాండ్ ఇప్పటి వరకు మేము ఇక దీని మీద ఆధారపడి ఉన్నాము. మా పిల్లల భవిష్యత్తు కానీ, పెళ్లిళ్ళు కానీ, చదువుల కోసం కానీ ఏదో ఆశలు పెట్టుకుని దాని మీద కూర్చున్నాం. ల్యాంకో పవర్ మూతపడిన తర్వాత ఆ సంస్థను లిక్విడేట్ చేసి ముగ్గురికి విక్రయించారు. 368 మెగావాట్ల మొదటి ఫేజ్ ప్లాంట్ ను రిలయన్స్ సంస్థ కొనుగోలు చేసింది. 371 మెగావాట్ల రెండో ఫేజ్ ప్లాంట్ ను హైదరాబాద్ కు చెందిన రాధా టీఎంటీ కొనుగోలు చేసింది. ఈ సంస్థ తాను కొనుగోలు చేసిన ప్లాంట్ లో సామాగ్రిని అలాగే ఉంచి కొనసాగిస్తోంది. 742 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన మూడో ఫేజ్ ప్లాంట్ ను మయన్మార్ కు చెందిన ఎంసీఎం ఆసియా పసిఫిక్ సంస్థ కొనుగోలు చేసింది. దీంతో పాటు 400 kV ట్రాన్స్మిషన్ లైన్, టవర్లు ఏర్పాటు చేసిన భూమిని మయన్మార్ సంస్థ దక్కించుకుంది. టవర్లు ఏర్పాటు చేసిన భూమిని ల్యాంకో సంస్థ రైతుల నుంచి సొంతంగా కొనుగోలు చేసుకుంది. ఆ భూములనే మయన్మార్ సంస్థ దక్కించుకుంది. రాధా టీఎంసీ సంస్థ కేవలం రెండో ఫేజ్ ప్లాంట్ ను మాత్రమే కొనుగోలు చేసింది. ట్రాన్స్మిషన్ లైన్ పైన, టవర్ల పైన రాధా టీఎంటీకి ఎలాంటి అధికారం లేదు. బైపాస్ రోడ్డు నిర్మాణానికి అడ్డుగా ఉన్నాయన్న పేరుతో ప్రస్తుతం ఈ ట్రాన్స్మిషన్ లైన్ ను పూర్తిగా మార్చేసి కొత్త ట్రాన్స్మిషన్ లైన్ ఏర్పాటుకు నేషనల్ హైవే అధికారులను ఒప్పించింది. ఇంకో లైన్ పోలేస్తున్నారు, ప్లస్ తీగలు వెళ్తుందండి, మొత్తం కవర్ అయిపోతుంది. మాకు ఉన్నదంటూ తీగలు లేని పొలం అంటూ లేదండి. ఈ 2 రోజుల్లో అమ్మాపురం జక్కంపూడిలో తీగలు లేని ఇదంటూ లేదండి, పొలం అంటూ లేదు. గత 2 సంవత్సరాలు తిరుగుతున్నా అసలు ల్యాంకో షట్ డౌన్ అయిపోయింది, దాన్ని మూసేస్తున్నారు. మీరెందుకు తిరుగుతారు, అనవసరంగా కూర్చోండి అని చెప్పారు. ఈ 2-3 నెలల నుంచి దీన్ని తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ గోతులతో వేస్తున్నారు. గోతులు ఎందుకు తవ్వుతున్నారు, అసలు మాకు నోటీసులు కూడా ఇవ్వలేదు కదా మీరు అన్నట్టు మాకు నోటీసులు ఇవ్వాల్సిన పని లేదని కాంట్రాక్టర్, మెగా కాంట్రాక్టర్లు చెప్తున్నారు. మరి మా ప్లాట్ పోయింది, డబ్బులు పోయాయి, ఇప్పుడు ఏం చేయాలి, మా పరిస్థితి ఏంటి? కనీసం మాకు ఆల్టర్నేటివ్ కూడా మాకేం చూపించలేదు. ఏం చూపించుకోకుండా ఓవర్నైట్ ఇలా చేస్తే అది ఎంతవరకు కరెక్ట్? మా లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు, ఈ ప్లాట్లు వేసుకున్న ఓనర్స్ ఇంకా చాలా మంది ఉన్నారు. ల్యాంకో సంస్థ లేనప్పుడు ఆ సంస్థ గతంలో ఇచ్చిన లేఖ ప్రకారం ఎన్హెచ్ రీజనల్ కార్యాలయం అధికారులు 32.58 కోట్ల వ్యయంతో టవర్ల మార్పిడి పనులు ఎలా చేపట్టారు? ఈ అలైన్మెంట్ కు ట్రాన్స్కో అధికారుల అనుమతి కూడా లేదు. ట్రాన్స్కో అనుమతి లేకుండా ఆ అలైన్మెంట్ ను ఎన్హెచ్ అధికారులు ఎలా పరిగణలోకి తీసుకున్నారు? ట్రాన్స్కో అనుమతి లేని అలైన్మెంట్ ను ఆధారంగా చేసుకుని రెవెన్యూ అధికారులు గుడ్డిగా రైతుల పొలాల్లోకి వెళ్లి టవర్లు ఏర్పాటు చేసుకునేందుకు ఎలా అనుమతులిచ్చారు? ఇలాంటి ప్రశ్నలకు అధికారుల వద్ద సమాధానం లేదు. వాస్తవానికి రాధా టీఎంటీ కొనుగోలు చేసిన యూనిట్ సామర్థ్యం 371 మెగావాట్లు. అలాంటిది 1000 మెగావాట్ల ప్లాంట్ ను ఎలా చూపించిందన్న విషయాన్ని ఎన్హెచ్ అధికారులు పరిశీలించలేదు. నిజంగా నేను చెప్పాలంటే
జక్కంపూడి, షాబాదు, కొత్తూరు, తాడేపల్లి, అంబాపురం, నైవరం రైతులందరి పొలాలు కూడా ఫస్ట్ పోలవరంలో పోయింది. తర్వాత ఈ వైఎస్ఆర్ కాలనీలో కొంత పోయింది, 60 పార్టీలో కొంత పోయింది, రోడ్ల కింద పోయి ఇంకొక లైన్ వస్తుంది. ఈ రైతులందరూ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. రైతులందరం కలిసి ఒక టెక్నికల్ని, ఒక ఇంజనీర్ని తీసుకొచ్చి ఆయనకి చూపించామండి. చూపిస్తే అతను ఒక లైన్ ఇచ్చాడండి. ఆ లైన్ వల్ల మన గవర్నమెంట్కి 36 లక్షల రూపాయలు వాళ్ళు 36 కోట్లు వాళ్ళు పెడుతుంటే దాన్ని ఈ టెక్నికల్ ఇంజనీరు 8 కోట్ల వాటికి 6 కోట్ల నుండి 8 కోట్ల వాటికి ఇచ్చేసేటట్టున్నాడు. తమకు జరుగుతున్న అన్యాయాన్ని జక్కంపూడి, నైనవరం రైతులు సీఎం చంద్రబాబును కలిసి వివరించారు. మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ వీరిని సీఎం వద్దకు తీసుకెళ్లారు. ఈ మొత్తం వ్యవహారంలో భారీ కుంభకోణం జరిగిందని, దీనిపై సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సిబిఐతో విచారణ జరిపిస్తే ఈ కుంభకోణం వెనక ఉన్న పెద్ద తలకాయలు బయటకు రావడంతో పాటు రైతులకు న్యాయం జరుగుతుందని ఆయన సీఎంకు వివరించారు. దీనికి స్పందించిన సీఎం ఐఏఎస్ అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేసి సమగ్ర విచారణ జరిపే నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ వ్యవహారం ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి గడ్కరీ, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కు రైతులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై కేంద్రం సీరియస్ అయింది. దీనిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ప్రధానమంత్రి కార్యాలయం ఆదేశించింది. ఈ ఫిర్యాదును పరిశీలించిన కేంద్ర మంత్రి గడ్కరీ విజయవాడ జాతీయ రహదారుల కార్యాలయం అధికారులపై సీరియస్ అయ్యారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ జాతీయ రహదారుల ఉన్నతాధికారులను వివరణ కోరింది. మరోవైపు రైతులు హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టు స్టే ఇచ్చింది.